జిల్లాలోని ముఖ్య నేత అనుచరులు అరాచకాలు పీక్స్కు వెళ్ళాయట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారట. చోటామోటా వ్యాపారులు మొదలు ప్రభుత్వ అధికారుల వరకు ఎవరిని వదలడం లేదట. మాకేంటి అన్న మాట తప్ప ఇంకేమీ వినిపించడం లేదనే టాక్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మునుముందు ఎలా ఉంటుందోనంటూ అందరిలో గుబులు మొదలైందనే చర్చ సాగుతోంది. గ్యారంటీలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయటంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అవుతున్నారు. అదేవిధంగా తనను నమ్ముకున్న కేడర్ కోసం ఏదన్నా చెయ్యాలన్న మనస్తత్వం మంత్రి కోమిటిరెడ్డిది. కానీ ఆయన నమ్మిన ముఖ్య అనుచరులు కొందరు కోఠరీగా ఏర్పడి వసూళ్ల దందాకు తెరలేపారట. ఇక నల్గొండ జిల్లాలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుందంటూ ప్రధాన అనుచరుల వ్యవహారం. కోటరీ దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రతి పనిలో ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటూ కోమిటిరెడ్డి పేరును బదలాం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలు ఎలా దక్కించుకోవాలో ప్రత్యేక వ్యవహారాల్లో పార్టీ పెద్దలు ఉండగా కోమిటిరెడ్డి కోటరీ తమ చేతివాటం ప్రదర్శిస్తోందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే నల్గొండ జిల్లా రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక మిల్లర్లు భయంతో వణికిపోయారు. అయితే ఇక్కడ ఉంది అసలైన ట్విస్ట్. 2 రోజులు హడావిడి చేసిన సివిల్ సప్లై అధికారులు సైలెంట్ అయిపోయారు. అంతా అయ్యాక ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. విజిలెన్స్ దాడులు అంతా తూచేనట. తమ మాట వినకపోవడంతో మిల్లర్లను తమ దారిలోకి తెచ్చుకోవటానికి విజిలెన్స్ అంటూ 2 రోజులు హడావిడి చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిల్లులపై దాడులు చేయడంతో ఓ సీనియర్ నేత సీరియస్ కావడంతో ఆయన పరిధిలో కాస్త వెనక్కి తగ్గారట. ఇక ఒక్కో మిల్లు నుంచి పెద్ద మొత్తంలోనే వసూలు చేశారట. ఇక ఈ వసూళ్లు 10 కోట్ల పైమాటేనన్న ప్రచారం జరుగుతోంది. మిల్లర్లు కొందరు ముఖ్య నేతలకు మొరపెట్టుకున్నా తగ్గేదేలే అంటూ నిక్కచ్చిగా అన్ని మిల్లుల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారట. విజిలెన్స్ దాడుల వెనుక సూత్రధారులు మంత్రి కోటరీలోని ప్రధాన అనుచరులే కావటంతో అధికార పార్టీ వారితో కయ్యం ఎందుకని మిల్లర్లు మౌనంగా ఉన్నారట. ఇదే కాకుండా కోటరీ సభ్యులు కొందరు చోటామోటా వ్యాపారాల నుంచి స్పెషల్ జీఎస్టీ వసూళ్లకు తెరలేపారట. మీ వ్యాపారాలు సజావుగా సాగాలంటే మాకు తలా కొంత ముట్ట చెప్పాల్సిందేనంటూ హుకుం జారీ చేశారట. ఇదిలా ఉంటే కోటరీ సభ్యులు ఓవైపు స్పెషల్ జీఎస్టీ మీద ఫోకస్ చేస్తూనే ప్రభుత్వ అధికారులను తమ దారికి తెచ్చుకునే పనిలో పడ్డారట. అధికారంలో లేనప్పుడు మాట వినని వారిపై పగ తీర్చుకుంటున్నారనే టాక్ ఉంది. ప్రస్తుతం తమకు అనుకూలంగా ఉన్న అధికారులను వివిధ శాఖల్లోకి బదిలీ మీద తీసుకువచ్చి కింది స్థాయి ఉద్యోగులను ఒక ఆట ఆడేసుకుంటున్నారట. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానంటూ ఓ కీలక అనుచరుడు అందరి ముందే నోరు పారేసుకున్నాడట. దీంతో ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నారట ఉద్యోగులు. ఇదిలా ఉంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వదలటం లేదట. ఒక్కో పోస్టుకు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో కుమ్మక్కై ఈ తతంగం నడిపిస్తున్నారట. ఇటీవల మైనారిటీ గురుకులాల్లో పోస్టును బట్టి లక్షల రూపాయలు దండుకున్నారనే టాక్ వినపడుతోంది. డిప్యుటేషన్లు ఉండవని ఓవైపు ప్రభుత్వం చెబుతూ ఉంటే మంత్రిగారి కోటరీలోని కీలక వ్యవహారాలు చక్కబెట్టే ఓ వ్యక్తి ఆయనకు ఆయన బంధువులకు వారికి అనుకూలమైన చోట పోస్టింగ్లు వేయించుకున్నారట. ఇదిలా ఉంటే నల్గొండలో సొంత పార్టీ ఎంపీపీ వైస్ ఎంపీపీలపై అవిశ్వాసానికి సంతకాలు సేకరించి వారిని పదవి నుంచి దింపేందుకే రంగం సిద్ధం చేశాడట మరో ముఖ్య అనుచరుడు. తనకు చెప్పకుండా వైస్ ఎంపీపీ పార్టీ కండువా కప్పుకోవటంతో గుర్రుగా ఉన్న ఆయన ఏ క్షణమైనా అవిశ్వాసం పెట్టాలని చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు కోటరీ సభ్యుల మధ్య పదవులతో పాటు ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. ఇప్పటికైనా మంత్రి దీనిపై దృష్టి సారించి అడ్డుకట్ట వేయకపోతే ఏదో ఒకరోజు కోటరీతో కోమిటిరెడ్డి పుట్టి మునగడం ఖాయమంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.
మొత్తానికి గతంలో ఎన్నడూ లేనట్టు తెలంగాణ ఎంకన్న ఇలాకలో ఇదేమి గోలరా బాబు అంటూ కాంగ్రెస్ కేడర్ తలలు పట్టుకుంటున్నారనే టాక్ వినపడుతోంది.